హంగ్ ఏర్పడ్డ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది బీఆర్ఎస్. ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై చర్చలు జరుపుతోంది. హంగ్ మున్సిపాలిటీలో విచిత్రమైన పొత్తులు ఉండబోతున్నాయని, తమకు మరిన్ని సీట్లు రాబోతున్నాయని చెప్పారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ బీజేపీ పొత్తుకు తొలి అడుగు పడిందని తెలిపారు జాగృతి చీఫ్ కవిత. గతంలో తోక పార్టీలన్న పార్టీలకే బీఆర్ఎస్ తోక పార్టీ అయిందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్. హంగ్ ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై దృష్టి సారించింది. దీనిపై నందినగర్ నివాసంలో సమావేశమై చర్చించారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు మీటింగ్కు హాజరయ్యారు. ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదు, హంగ్ మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకునే అంశంపై చర్చించారు. అంతకుముందు కేటీఆర్ సమక్షంలో చేరికలు జరిగాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు అధికారికంగా సభ్యత్వం తీసుకొని బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీకి వాళ్లు ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కరీంనగర్, నిజామాబాద్లో తప్ప బీజేపీ ప్రభావం ఎక్కడా లేదన్నారు. ఈ ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదన్నారు. తాము 30 మున్సిపాలిటీలు గెలుస్తామనుకున్నామని, కానీ 17 గెలిచామని చెప్పారు. హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో విచిత్రమైన పొత్తులు ఉండబోతున్నాయని తెలిపారు. మీడియాతో చిట్చాట్ చేశారు కేటీఆర్. ఎక్స్ అఫీషియో ఓట్లపై సీఎస్ రామకృష్ణారావు ఎన్నికల కమిషనర్తో కూడా మాట్లాడినట్టు చెప్పారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏమీ లేదని ఏసీబీ అధికారులే చెబుతున్నారన్నారు కేటీఆర్. ఈ రేస్తో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను విచారించారని, ఇప్పటికీ 5 సార్లు ప్రశ్నించారన్నారు. మరోసారి ఈ రేస్ కేసులో తనను విచారణ చేయాలని అనుకున్నట్టు తెలిసిందని, కానీ ఏమీ లేని కేసులో మళ్లీ నోటీసులిస్తే పరువు పోతుందని అధికారులు సీఎంకు చెప్పినట్టు తమకు సమాచారం ఉందన్నారు. మళ్లీ విచారణకు పిలిచినా తాను సిద్ధమేనని, ప్రభుత్వం అరెస్టు చేయాలనుకున్నా సరే భయపడనని చెప్పారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ బీజేపీ పొత్తుకు తొలి అడుగు పడిందన్నారు జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కవిత. కొత్తగూడెంలో సిపిఐ మద్దతు అడగక ముందే కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ఇస్తామనడం హాస్యాస్పదమన్నారు. గతంలో తోక పార్టీలన్న బీఆర్ఎస్ ఇప్పుడు ఆ తోక పార్టీలకే తోక పార్టీ అయిందని విమర్శించారు. ఇప్పటికైనా ఉద్యమకారులను బీఆర్ఎస్ పట్టించుకోవాలన్నారు కవిత. నార్త్ మొత్తంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టుగా కనబడుతూ వచ్చింది. సౌత్ మొత్తం కాంగ్రెస్ ఎక్కువ కనబడ్డది. నేను ఇదివరకు కూడా చెప్తూ వచ్చిన నా పొలిటికల్ అబ్జర్వేషన్ ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఉద్యమకారులను పట్టించుకోలేదు. వాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడితే ఎటువంటి నా మీద మాట్లాడుతూ ఉన్నారు. మీరు పట్టించుకోకపోగా కాంగ్రెస్ ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చడం కోసం నేను మాట్లాడితే ఉల్టా నా మీద మాట్లాడితే ఏమవుతుందంటే గిట్లనే అవుతుంది రిజల్ట్. మనం ఇదివరకు సిపిఐ సిపిఎం పార్టీని తోక పార్టీ అనేది బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఆ తోక పార్టీకి తోకగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు అడగనే లేదు, వీళ్ళే ఓపెన్ ఆఫర్ ఇచ్చి మేమే ఇస్తాం పొత్తు అని చెప్తారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో సందిగ్ధంలో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. కొన్ని చోట్ల గెలిచినా చాలా చోట్ల ఎందుకు ఓడిపోయారనే కారణాలపై ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్ ఓటమికి బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేశాయని ఆరోపిస్తున్నారు.